మీ సోషల్ మీడియా ఫీడ్ను ఒక్కసారి గమనించండి. రోజుకు వందల పోస్టులు, వేల కామెంట్లు, కానీ అందులో మీరు ఎన్నిసార్లు రియాక్ట్ అవుతున్నారు? ఏదైనా పోస్ట్ చేయాలనిపించి కూడా వెనక్కు తగ్గుతున్నారా? అయితే వినండి, మీరు ప్యాసివ్గా లేరు, మీరు చాలా యాక్టివ్గా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నట్టు. సైకాలజీ ప్రకారం మీరు ఒక మానసిక యుద్ధంలో గెలుస్తున్నట్టు. అది ఎలాగో ఈ వీడియోలో చూడండి. రీసెర్చ్ ఏం చెబుతోందంటే, సోషల్ మీడియా వాడే వారిలో 90% మంది అసలు ఏమీ పోస్ట్ చేయరు. వీళ్ళనే లర్కర్స్ అంటారు. కేవలం 10% మంది చేసే హడావిడినే మనం సోషల్ మీడియా అనుకుంటున్నాం. కానీ ఈ మిగిలిన 90% మంది అమాయకులు కాదు. వీరు సమాచారాన్ని తీసుకుంటున్నారు, వాడుకుంటున్నారు, లోకాన్ని గమనిస్తున్నారు, కానీ పర్ఫార్మెన్స్ రొంపిలోకి దిగడం లేదు, అంతే. డేటా సైంటిస్టుల మాటల్లో చెప్పాలంటే వీరు డిస్ఎంగేజ్ అవ్వలేదు, వీరు డిఫరెంట్గా ఎంగేజ్ అవుతున్నారు. 1959లోనే సోషియాలజిస్ట్ ఎర్వింగ్ గాఫ్మన్ ఒక మాట చెప్పారు: జీవితం ఒక స్టేజ్, మనమంతా నటులం. మనం ఎప్పుడూ ఇతరుల ముందు మనల్ని గొప్పగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. సోషల్ మీడియా ఈ ఒత్తిడిని 1000 రెట్లు పెంచింది. ఒక ఫోటో పెట్టాలన్నా, ఒక థాట్ షేర్ చేయాలన్నా ఎవరేమనుకుంటారు, ఎన్ని లైకులు వస్తాయి, ఎన్ని కామెంట్లు వస్తాయి అనే టెన్షన్. ఈ ఇంప్రెషన్ మేనేజ్మెంట్ మన మెదడుకు చాలా అలసటను కలిగిస్తుంది. పోస్ట్ చెయ్యని వారు ఈ మెంటల్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడో చిన్న తేడా ఉంది. వేరే వాళ్ళ లైఫ్ చూసి అసూయపడుతూ స్క్రోల్ చేయడం వేరు, సమాచారం కోసం, నాలెడ్జ్ కోసం సైలెంట్గా గమనించడం వేరు. 2024లో ఫ్రంటియర్స్ ఇన్ సైకాలజీ ప్రచురించిన అధ్యయనం ప్రకారం చాలామంది తమ ప్రైవసీని కాపాడుకోవడానికి, సోషల్ మీడియా అలసట నుండి తప్పించుకోవడానికి సైలెంట్గా ఉంటున్నారు. నిజానికి పోస్ట్ చేయడం మానేసినప్పుడు మీ సోషల్ మీడియా ఒక స్టేజ్ లాగా కాకుండా ఒక లైబ్రరీ లాగా మారుతుంది. అక్కడ ఒత్తిడి ఉండదు, కేవలం విషయ సేకరణ మాత్రమే ఉంటుంది. విజిబిలిటీ అంటేనే వాల్యూ కాదు. లోకంలో గొప్ప మేధావులు, ఆలోచనాపరులు చాలామంది సోషల్ మీడియాలో అస్సలు కనిపించరు. వారు తమ శక్తిని ప్రదర్శన మీద కాకుండా పని మీద పెడతారు. ఒకవేళ మీరు కూడా పోస్ట్ చేయకుండా కేవలం చదువుతూ ఉంటే గిల్టీగా మాత్రం ఫీల్ అవ్వకండి. శబ్దం ఎక్కువగా ఉన్న ఈ లోకంలో మౌనంగా ఉండడం అన్నది మీరు తీసుకున్న అత్యంత స్పృహతో కూడిన నిర్ణయం. ఇది సోమరితనం కాదు, ఇది ఆత్మరక్షణ.